హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీ అబ్బాయి భార్గవ్. రేపటి కోసం గైస్, ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి అప్డేట్ అయితే వచ్చింది. ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గైడ్స్, సిఏపి, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉంటారు కదా. సో వీళ్ళకి మామూలుగా అంటే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకి అంటే రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్లో మీరు ఎస్ అని పెట్టినా నో అనే పడింది. సో ఆ తర్వాత ఏంది, మనకి ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరిగింది విశాఖపట్నంలో. సో ఎవరైతే విశాఖపట్నంకి వెళ్ళి మీరు ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యి సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు అప్లికేషన్లో స్టేటస్ అనేది అప్డేట్ అయింది. సో మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎస్ అని, ఎన్సీసీ అయితే ఎస్ అని, సో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అంటే ఎస్ అని, సిఏపి అయితే ఎస్, ఇలా మీకు ఏమేమి కేటగిరీస్ ఉన్నాయో వాటికి ఎస్ అని అయితే అప్డేట్ అయింది. సో దీన్ని ఎలా చెక్ చేయాలంటే ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో క్లిక్ చేసి మీ ఏపీ ఐసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ చేస్తే స్పెషల్ కేటగిరీస్లో ఎన్సీసీ అయితే ఎన్సీసీ, సిఏపి అయితే సిఏపి, అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అయితే స్పోర్ట్స్, లేదంటే స్కౌట్స్ అండ్ గైడ్స్, లేదంటే పిహెచ్. సో ఇక్కడ మీ స్టేటస్ అయితే అప్డేట్ అయి ఉంటుంది. ఇలా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. స్పెషల్ కేటగిరీస్లో ఎస్ అని వచ్చి ఉంటుంది కదా. సో ఎస్ అని వచ్చిన తర్వాత పక్కన బ్రాకెట్లో ఒక నెంబర్ అయితే ఉంది. సో కొంతమందికి 7 అని, కొంతమందికి 17 అని. సో ఒకసారి మనం ఎన్సీసీ వాళ్ళకి చూస్తే ఎన్సీసీ వాళ్ళకి ఒకరికి 1 అని ఉంది, కొంతమందికి 2 అని ఉంది, అండ్ కొంతమందికి 28, 17, 56, 41 ఇలా రిపీటెడ్ నెంబర్స్ అయితే కాదు ఇవి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ అయితే వచ్చింది. సీరియల్ నెంబర్ అంటారా, సీరియల్ నెంబర్ కూడా కాదు. ఎందుకంటే ఈడ 1 వచ్చిన అబ్బాయికి అయితే సో అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్లైన్లో అటెండ్ అయ్యారు కదా, ఆ రోజు తనకి టోకెన్ నెంబర్ 6 ఇచ్చారు. సో అలా అయితే కాదు, సీరియల్ నెంబర్ అయితే కాదు. ఇంకోటి మనకి ప్రయారిటీ ఆర్డర్లో అంటే మనం ఒకసారి ప్రయారిటీ ఆర్డర్ని చూస్తే మెరిట్ ప్రయారిటీ ఆర్డర్ అంటారు. సో ఇక్కడ 1 అని ఉంది కదా. సో 1 అని ప్రయారిటీ ఆర్డర్ అంటే సో ఎన్సీసీ క్యాండిడేట్ పార్టిసిపేటింగ్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్ సెలెక్టెడ్ ఫర్ ద యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ సర్టిఫికేషన్ అండ్ పార్టిసిపేషన్ చేసుంటేనే మనకి ప్రయారిటీ ఆర్డర్ 1 వచ్చి ఉంటుంది. అంటే వైఈపీ క్యాంప్ అటెండ్ అయ్యి ఉండాలి అండ్ సి సర్టిఫికేట్ ఉంటేనే మనకి మెరిట్ ఆర్డర్ ప్రయారిటీ నెంబర్ 1 అని వచ్చి ఉంటుంది. కానీ అలా రాలేదు. కానీ తనకి ఈ పర్సన్కి ఏంటంటే 1 అని వచ్చింది. సో ఇక్కడ చెప్పచ్చు స్టేట్ ప్రయారిటీ ఆర్డర్ గైస్ ఇది. అంటే మీరు ఇక్కడ నెంబర్ వచ్చిందంటే 1 అని, 2 అని, 3 అని, మీరు స్టేట్లో మీ కేటగిరీలో ఆ పొజిషన్లో ఉన్నారని, అంటే ఫస్ట్ పొజిషన్లో ఈ పర్సన్ ఉన్నాడు అని, సో 28th పొజిషన్లో ఈ పర్సన్ ఉన్నాడు అని. అలా స్పోర్ట్స్ వాళ్ళకు కూడా యూనిక్గా డిఫరెంట్ నెంబర్స్ అయితే వచ్చేసాయి. చూడండి, ఒకరికి 7 అని, ఒకరికి 17 అని, ఒకరికి 12 అని, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ నెంబర్ ఉంది. సో దీన్ని బట్టే చెప్పొచ్చు గైస్ ఇది స్టేట్ ప్రయారిటీ ఆర్డర్ అని. సో నాకైతే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. అయినా అంటే ఇది స్టేట్ ప్రయారిటీ ఆర్డర్ నెంబరా కాదా అని అయితే కన్ఫ్యూజన్ ఉంది. సో మ్యాక్సిమం పాసిబిలిటీస్ అయితే స్టేట్ ప్రయారిటీ ఆర్డర్ సైడే ఉన్నాయి. సో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ, సిఏపి కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ, సో ఎవరికైనా సరే మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ నుంచి. సో మీరు సెకండ్ ఫేజ్లో కొంచెం మంచి కాలేజెస్ ట్రై చేయండి, అలానే తక్కువ కాలేజెస్ పెట్టకండి. సో స్పెషల్ రిజర్వేషన్ ఉందని చెప్పేసి తక్కువ కాలేజెస్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టకండి. కొంచెం మీకు మీ ర్యాంక్ బేస్ చేసుకుని కూడా మీరు కాలేజెస్ అయితే పెట్టండి. సపోజ్ మీకు 15K ర్యాంక్ ఉన్న, 20,000 ర్యాంక్ ఉన్న, 5,000 ర్యాంక్ ఉన్న, 3,000 ర్యాంక్ ఉన్నా సరే మీరు కనీసం ఒక 20 కాలేజెస్ అయినా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. ఎందుకంటే ఇదే ఫైనల్ ఫేజ్. ఆ తర్వాత మీకు కౌన్సిలింగ్లో థర్డ్ ఫేజ్ అనేది అయితే ఉండదు. ఓకేనా. ఏపీ ఐసెట్ వాట్సాప్ గ్రూప్స్ సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే షేర్ చేస్తాను. మీరు లింక్ని క్లిక్ చేసి అయితే మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఐసెట్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ నేను మీకు గ్రూప్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని అలౌ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ప్రయారిటీ ఆర్డర్లో ఏ నెంబర్ వచ్చిందో కూడా కామెంట్ చేయండి.